హైదరాబాద్ లో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలు కొనసాగుతుండటంతో జూలై 8, 9, 10 తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కార్యదర్శి హనుమంతరావు, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్డే, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ పాల్గొన్నారు. अशोका भाई मिनट ना బ్రహ్మాండంగా ఏ విధంగా ఏర్పాటు చేయాలి, కంట్రోల్ రూమ్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎవరైనా సరే అసౌకర్యం కలగకుండా ఏ విధంగా ఏం అందరూ అందుకు అన్ని బల్కంపేట ఎల్లమ్మ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అవసరం ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి శాఖలన్నీ ఒక సమన్వయ టీంగా ఏర్పడే విధంగా డిపార్ట్మెంట్ సపోర్ట్ డీసీపీ గారు లేకపోతే ఏసీపీ గారి తరఫున అట్లే ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్ డీసీ గారిని ఒక కన్ఫర్మ్ ఏరియా వాళ్ళందరూ కూడా డిప్యూట్ చేసి వారు ఈ రోజు నుంచి వాళ్ళ లైబ్రరీ నేర్చుకునే వాళ్ళు సందర్భంగా కోరుతున్నాం. సరే, అధికారులు ఎంత చేసినా ప్రభుత్వం ఎంత చేసినా స్థానికంగా ప్రజా యొక్క సహకారం లేకపోతే కార్యక్రమం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆశీర్వచనం కావాలనుకునే అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వచనం మామూలుగా కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కొంత భక్తులు బయట ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అల్లరి ముసలవరంటే మీరు స్థానికంగానే పోలీసుల సహకారం లేకుండా దాన్ని నియోజించే విధంగా సమన్వయం చేసుకోవాలని, ముఖ్యంగా దేవాలయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కోరుతాను, మొత్తం దేవాలయాల యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజెనిక్ కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే ఉత్సవాల్లో ఎందుకంటే కొంత స్టోరేజ్